పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ పదవి బరిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ తెలంగాణలో వింత పరిస్థితి ఉంది. ఉప సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. వార్డు మెంబర్లుగా ఖచ్చితంగా నెగ్గేవారిని ఇప్పటి నుంచే తమ వైపునకు తిప్పుకునేందుకు ఉప సర్పంచ్ అభ్యర్థులు బేరసారాలు మొదలుపెట్టారు. తెలంగాణలో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. కొన్ని జిల్లాల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న వారి కంటే వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సర్పంచ్గా పోటీ చేద్దామని మద్దతు లేక వెనక్కి తగ్గినవారు, రిజర్వేషన్లతో ఆ అవకాశం కోల్పోయిన వారు వార్డు మెంబర్లుగా బరిలో నిలిచారు. పరిశ్రమలున్న ప్రాంతాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగే పంచాయతీల్లో ఈ వార్డు సభ్యులకు తీవ్ర పోటీ ఉంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 39,822 వార్డులకు 97,690 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అంటే వార్డుల పోటీ కూడా ఎంత హోరాహోరీగా సాగనుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వార్డులకు పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉప సర్పంచ్ పదవిపైనే ఫోకస్ పెట్టారు. ఈసారి సర్పంచ్ స్థాయిలో ఉప సర్పంచ్కి అధికారాలు కట్టబెడుతున్నారు. పంచాయతీ కీలక నిర్ణయాల్లో ఉప సర్పంచ్ పాత్ర కీలకమవుతుంది. పలు అనుమతులకు సర్పంచ్ కూడా ఉప సర్పంచ్ని సంప్రదించాల్సి ఉంటుంది. రాజకీయంగానూ పలుకుబడి పెరుగుతుంది. అందుకే ఆ పదవికి అంతటి పోటీ నెలకొంది. కొందరైతే ఇతర వార్డభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా తామే భరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులను నేరుగా ప్రజలు ఎన్నుకుంటే ఉప సర్పంచ్ను మాత్రం వార్డు సభ్యులందరూ కలిసి ఎంపిక చేస్తారు. ఎక్కువ మంది వార్డు మెంబర్లు ఎవరిని బలపరిస్తే వారే ఉప సర్పంచ్ అవుతారు. అందుకే ఉప సర్పంచ్ పదవిని ఆశించేవారంతా అన్ని వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్ కాలేకపోయినా ఉప సర్పంచ్ కావాలని ప్రణాళికలు రచిస్తున్నారు.